వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, మీరు ఆ టైటిల్ చూసినట్లయితే మొత్తానికి చంద్రబాబు నాయుడు భయంతో టీఆర్ఎస్గా మారిన బీఆర్ఎస్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను. ఈ టైటిల్ చూస్తే చాలా మందికి అనుమానం రావచ్చు. అసలు చంద్రబాబు నాయుడుకి అదేవిధంగా బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మార్చడానికి లింక్ ఏంటి అనేది. అక్కడికే వస్తూ ఉన్నాను నేను. ఎందుకంటే ఈరోజు నిజంగా 100% లింక్ ఉంది. కేసీఆర్ ఈ రోజున తన చుట్టూ గూడా పూర్తి స్థాయిలో తాను ఓటమి తర్వాత ఆయన ఫీల్ అవుతున్న ఇష్యూస్ గానీ, ఆయన ఎదురవుతున్న సవాళ్ళు గానీ, వీటన్నిటితో పూర్తి స్థాయిలో ఆయన ఏదైతే హిస్టరీ ఉందో, ఆయన రాజకీయ జీవితం మసకబారిపోయింది. ఏదైతే అధికారాన్ని అడ్డుపెట్టుకొని, అధికారాన్ని చూసుకొని, తనకంటే గొప్పవాడు లేనన్నట్టుగా విర్రవీగిన కేసీఆర్ అహంకారం ఒకే ఒక్క ఓటమితోని బద్దలైంది. ఈరోజు ఆ ఒకే ఒక్క ఓటమి తెలంగాణకు జాతిపిత అని చెప్పుకున్న కేసీఆర్‌ని అట్టడుగు స్థానానికి అధపాతాళానికి పడేసింది. అలాంటి కేసీఆర్ ఈ రోజున పూర్తి స్థాయిలో అఫీషియల్‌గా అనౌన్స్ చేయకుండానే తన పార్టీని బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్‌గా మార్చారు. అసలు ఎవరు చెప్తే మార్చారాయన టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా గతంలో? ఆ తర్వాత ఇప్పుడు ఎవరికి చెప్పకుండానే టీఆర్ఎస్ఆర్ఎల్‌పీ, టీఆర్ఎస్ఎల్‌పీ అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్. మరి అలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఒక చర్చ ఏంటంటే ఆల్మోస్ట్ ఇక పార్టీ పేరు మార్చుకున్నట్టే కేసీఆర్ అని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకు మార్చుకున్నారు కేసీఆర్? ఆ పరిస్థితి ఎందుకొచ్చింది ఈరోజు? నిన్నటిదాకా తనంతటి వాడు లేడంటూ కూడా విర్రవీగాడు. తానే ప్రధాని కాబోతున్నానన్నారు. ఇంకేముంది పూర్తి స్థాయిలో జాతీయ స్థాయిలో తెలంగాణ బిడ్డ సీఎం అవుతున్నా అన్నారు. ఈ క్రమంలోనే తన పార్టీని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మార్చారు. బీజేపీతో పోరాటం క్రమంలో. ఒకసారిగా మనం చూస్తే ఒక దుబ్బాక ఉప ఎన్నిక గాని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏదైతే గ్రేటర్ ఎలక్షన్స్‌లో 48 సీట్స్ బీజేపీ ఖాతాలో పడటం గానీ, అదేవిధంగా తర్వాత చూస్తే హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా వ్యవస్థలన్నింటినీ ఒకవైపు పెట్టిన ఈటెల రాజేంద్ర బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలవడం గానీ, ఇవన్నీ కూడా కేసీఆర్‌ని ఇబ్బంది పెట్టాయి. అప్పుడు ఆయనకు అర్థమైంది బీజేపీ క్రమంగా చొచ్చుకొస్తుంది రాష్ట్రంలో అని. అది కూడా బండి సంజయ్ లాంటి వాళ్ళ నేతృత్వంలో. ఒకవైపు పాదయాత్రలు, ఒకవైపు క్యాడర్‌లో ఆయన నింపిన జోషు ఇది నిజంగా బీజేపీకి అలాంటి అధ్యక్షుడైతే రాలేదు ఇప్పటిదాకా. తాను కరడుగట్టిన హిందుత్వవాది అనే అంశాన్ని ఎప్పుడూ కూడా దాచుకోవడానికి బండి సంజయ్ ఎప్పుడు సాహసించలా. సో ఎప్పుడు కూడా ఓపెన్ స్టేట్మెంట్స్ ఆయన ఇచ్చేది ఏదైనా. అందుకే బీజేపీకి ఆ జోష్ నింపగలిగారు ఆయన. అందుకే అలాంటి బండి సంజయ్‌తో పెట్టుకొని తన పార్టీని ఏకంగా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మార్చారు. నిజానికి కేసీఆర్ టీడీపీ నుంచి బయటకొచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం పేరుతో ఆయన టీఆర్ఎస్‌ని స్థాపించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతోని. యాక్చువల్‌గా నిజానికి అదొక ఉద్యమ పార్టీగా స్టార్ట్ అయినా ఆ తర్వాత రోజుల్లో అది ఫక్తు రాజకీయ పార్టీగా మారింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఎవరినైతే తాను కాదనుకొని బయటకొచ్చారో అలాంటి పార్టీలు ఒకవైపు కాంగ్రెస్‌తో పొత్తులు పెట్టుకొని వైఎస్ ప్రభుత్వంలో క్యాబినెట్లు తీసుకొని ఆ ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం కావడం జరిగింది. ఆయన ఆ పార్టీని మొత్తాన్ని కూడా తన పార్టీలో కలిపేసుకుందాం అని ఆలోచన చేస్తున్నప్పుడు భయపడి బయటకొచ్చారు. అది వేరే విషయం. ఇక మహాకూటమి పేరుతో చంద్రబాబు నాయుడుతోని కూడా చేతులు కలిపారు. ఏ నోటితోనైతే ఆయన తిట్టి విభేదించి బయటకొచ్చారో అదే చంద్రబాబు నాయుడుతోని చేతులు కలిపారు 2009లో. సో ఆ టీఆర్ఎస్‌తో చేతులు కలిపిన కారణంగా టీడీపీ కూడా ఆ రోజు మూల్యం చెల్లించాల్సొచ్చింది. ఆల్మోస్ట్ అధికారంలోకి వస్తుందన్న అంచనాల్లో బికాస్ ఆఫ్ ప్రజారాజ్యం అండ్ లోక్ సత్తా ఆ రోజు మహాకూటమి ఓడిపోయింది. ఇక అక్కడి నుంచి తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఓన్ చేసుకున్నారు. ఆ తర్వాత టీడీపీని ఈ వేదిక మీద నుంచి లేకుండా చేశారు. టీడీపీ ఆఖరికి టీడీఎల్పీని విలీనం చేసుకునే దాకా ఆయన పరిస్థితిని తీసుకొచ్చారంటే తనకు అడ్డు, ఆపు ఏది లేదన్నట్టుగా వ్యవహరించారు కేసీఆర్ ఆ రోజున. ఈ రోజు ఎమ్మెల్యేల మీద వేటేయలేదని స్పీకర్‌ని తిడతా ఉన్నారు కేటీఆర్ అండ్ బ్యాచ్. ఇది అన్యాయం అంటూ కూడా కోర్టులకెళ్ళి గగ్గోలు పెడతా ఉన్నారు. ఇంత జరుగుతా ఉంది రాష్ట్రంలో. ఆ రోజు ఏకంగా అసల ఇలాంటి చరిత్రని తీసుకొచ్చింది ఎవరు? ఇలాంటి రాజకీయాల్లో ఇలాంటి దౌర్భాగ్యాల్ని, దారుణాల్ని ఇన్వాల్వ్ చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? ఆ రోజు టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళలో ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు? వాళ్ళ మీద ఎందుకు ఆ రోజు యాక్షన్ తీసుకోలేదు? ఆ రోజు టీఆర్ఎస్ వైపు నుంచే ఉన్నారు గదా స్పీకర్. ఆ రోజు ఎందుకు యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేయలేదు? అసలా ఇతర పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకి కండువా కప్పడమే ఒక తప్పైతే వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం ఇంకా దారుణం. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ప్రచారం చేయించడం ఏపీలో ఇంకా పరమ చెత్తనమాట. ఇలాంటివన్నీ ఇంట్రడ్యూస్ చేసింది కేసీఆరే. అంతేకాదు అంతకుముందు ఎవరైనా మనిషి చనిపోతే ఒక ఎమ్మెల్యే చనిపోతే సాంప్రదాయబద్ధంగా అది మ్యాండేట్ కాపోయిన చట్టంలో అసెంబ్లీ యాక్ట్‌లో ఒక అభ్యర్థి చనిపోతే ఎమ్మెల్యే అభ్యర్థి సానుభూతిగా మిగతా పార్టీలు అభ్యర్థిని నిలబెట్టేవి కావు ఉప ఎన్నికల్లో. ఎందుకంటే ఆ ఫ్యామిలీ నుంచి ఒక అభ్యర్థిని నిలబెడతారు కాబట్టి అదొక సెంటిమెంటే ఎన్నికగా అదొక సాంప్రదాయంగా నడుస్తా ఉంది. అలాంటి సాంప్రదాయాలకు కూడా తిలోదకాలు ఇచ్చారు కేసీఆర్ ఒక దుబ్బాకలో కావచ్చు, అదేవిధంగా ఒక నాగార్జున సాగర్ లాంటి చోట కావచ్చు. అందుకే ఎవరు కూడా కేసీఆర్‌ని హర్షించరు ఇలాంటి విషయాల్లో. గురువింద గింజ నీతుల్లాగా ఇయాల కేటీఆర్ లాంటి వాళ్ళు నీతులు చెప్తుంటే ఎవరు నమ్మట్లా. సరే అదలాగా పెడితే అలా ఆ రోజున పూర్తి స్థాయిలో బీజేపీతో నేను ఫైట్ చేస్తానని చెప్పేసి టీఆర్ఎస్‌గా ఉన్న తన పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చారాయన. అంతేకాదు మోడీయోడు, గీడియోడు నేనే ప్రధాని అవుతానన్నారాయన.
తెలంగాణ బిడ్డని మీరు ఆశీర్వదించండి, నేనే ప్రధాని పదవిలో కూర్చుంటా అంటూ విర్రవీగాడు. తెలంగాణ డబ్బులు తీసుకెళ్లి ఇతర రాష్ట్రాల్లో రైతుల పేరుతో హడావిడి చేసి వచ్చారు. ఏకంగా మోడీ మీద చాలా దారుణంగా ఆయనకు వ్యతిరేక ర్యాలీలు తీయటం మొదలుకొని జంతర్ మంతర్ దగ్గర ధర్నాల వరకు హడావిడి చేశారు ఆయన. సో ఇవన్నీ నడుస్తూ వచ్చినాయి. సో కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. టైం అంత కాదు అనుకున్నప్పుడు తాడే పాము కాటేస్తుంది. సో కేసీఆర్ చేసిన అరాచకాలన్నీ, పాపాలన్నీ ఆయన మెడకు శాపాలై చుట్టుకున్నాయి. అందుకే ఈ రోజున ఆ స్థాయికి పడిపోయారు ఆయన. పడిపోయిన తర్వాత ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు. ఇక ఇప్పుడు ఎందుకు బయటకొచ్చారు అంటే, కేవలం చంద్రబాబు నాయుడు కారణంగానే బయటకొచ్చారు. ఒకవైపు తననేమో సీబీఐ కేసులు వెంటాడుతా ఉన్నాయి. తన కొడుకుని ఫార్ములా 1 కేసు వెంటాడుతా ఉంది. తన కూతురు పార్టీ పరువును, తన పరువును రోడ్డు మీద పెడతా ఉంది. హరీష్ రావు ఎన్ని రోజులు ఆ పార్టీని అంటిపెట్టుకొని ఉంటాడో లేదో తెలీదు. ఒకవైపు రేవంత్ రెట్టించిన ఉత్సాహంతో తనకన్నా చాలా జూనియరు ఇట్లాంటోళ్ళకి పదవులు ఎలా అలంకారం అవుతాయి, ఆయన ముఖ్యమంత్రి పదవికి ఎలా ఫిట్ అవుతారు అంటూ హేళన చేసిన నోటితోనే ఈరోజు టీఆర్ఎస్లో ఉన్న చాలామంది నేతలు రేవంత్ రెడ్డి పాలన గురించి ఆయన ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకోవైపు చూస్తే ఈ వాక్యూమ్, తెలంగాణలో వాక్యూమ్ ఉంది. టీఆర్ఎస్ అధినేత గొంతు ఎప్పుడు బయటికి రాడు, పార్టీకి క్యాడర్కి ఒక మెసేజ్ ఇవ్వడు. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి. టీడీపీ ఉమ్మడి ఖమ్మం లాంటి చోట్ల, కరీంనగర్ లాంటి చోట్ల ఇంకా మేమున్నాం, మాకు నేత లేకపోయినా, అధ్యక్షులు లేకపోయినా, నడిపించేవాళ్ళు లేకపోయినా టీడీపీ కోసం ఇంకా నిలబడే ఉన్నామన్న మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడు కూడా నెక్స్ట్ ఎలక్షన్ నాటికి జీహెచ్ఎంసీ వచ్చినా, నెక్స్ట్ ఏది వచ్చినా అటు బీజేపీతో కలుసుకొని, జనసేనతో కలుపుకొని సేమ్ ఏపీలో ఉన్న పొత్తులనే తెలంగాణలో కూడా కంటిన్యూ చేయాలనుకుంటా ఉన్నారు. ఇదే జరిగితే రేపు మళ్ళా సాధారణ ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో ఆ 3 పార్టీలు అక్కడ బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది తెలంగాణలో. అంటే టీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా చంద్రబాబు వైపు చూసే అవకాశం ఉంటుంది. టీడీపీ వైపు కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మెజారిటీ ఈరోజు కేసీఆర్తో సహా అందరు నేతలు కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే. కేసీఆర్ తప్ప ఒక్క మాట కూడా తెలంగాణ నేతలు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు తిట్టిన పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి ఏపీ నేతలు. సో అందుకనే ఆ భయం ఉంది కేసీఆర్కి. ఇక మరోవైపు చూస్తే చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో ఒక చరిష్మాటిక్ లీడర్గా ప్రమోట్ అవుతా వస్తున్నారు. ఈరోజు లోకేష్ని కూడా బీజేపీ అదే స్థాయిలో ప్రమోట్ చేస్తూ ఉంది. తిరుగులేని నేతలుగా ఎమర్జ్ అవుతున్నారు వాళ్ళు ఎన్డీఏలో, అటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు తండ్రి కొడుకులు కానీ. సో ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అనే భయం కేసీఆర్ని వెంటాడుతుంది. తన గతంలో ఓటు నోటు దగ్గర నుంచి రిటర్న్ గిఫ్ట్ పేరుతోని చంద్రబాబు నాయుడిని పెట్టిన ఇబ్బందులు ఆయనకి నిద్ర లేకుండా చేస్తూ ఉన్నాయి. అందుకే ఈ రోజున ఇక బయటికి రావడం ఒకటైతే, బీఆర్ఎస్ అంటే అందరూ వెంటబడతారు ఈరోజు కర్రలు పట్టుకొని. అందుకనే తన పార్టీని పూర్తి స్థాయిలో టీఆర్ఎస్గా మారుస్తున్నాను అని చెప్తే మళ్ళీ క్వశ్చన్స్ ఎదురవుతాయి కాబట్టి ఆయనే ఇక మార్చేసుకున్నాడు. ఆయనే మార్చేసుకుని టీఆర్ఎస్ ఎల్పీ, టీఆర్ఎస్ అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మొత్తానికి కేసీఆర్ని సైలెంట్ రివెంజ్ తీర్చుకున్నారు చంద్రబాబు నాయుడు. సైలెంట్గా ఏం చేయకుండానే, ఒక వెండెట్టా పాలిటిక్స్కి చోటు ఇవ్వకుండానే, కాలం తనకు అనుకూలంగా ఉంది కాబట్టి ఈ రోజున తన రాజకీయ నిర్ణయాలతోనే, పొలిటికల్ స్ట్రాటజీస్తోనే చంద్రబాబు నాయుడు ఈరోజు కేసీఆర్కి నిద్ర లేకుండా చేస్తున్నారు. అందుకే మొత్తానికి చంద్రబాబు నాయుడు భయంతో ఈరోజు తన పార్టీని బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్గా మార్చుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసే పరిస్థితి కూడా ఎదురవుతుంది.